నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఖేల్ రత్న పురస్కారాలను అందజేసిన రాష్ట్రపతి. క్రీడాకారులకు మేజర్ ధ్యాన్ చంద్ పేరిట అవార్డులు ప్రదానం. ఈ నెల 19న ఏపీకి రానున్న కేంద్ర హోంమంత్రి. ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఐడిఎంల ప్రాంగణాలను ప్రారంభించనున్న అమిత్ షా. అమరావతిలో కొనసాగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలకు ఆమోదం తెలపనున్న మంత్రి మండలి. కేంద్రం నిధుల కేటాయింపుపై ఎమ్మెల్యే గణబాబు హర్షం. స్టీల్ ప్లాంట్కు మళ్లీ పూర్వ వైభవం వస్తుందని వెల్లడి. భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. చెస్ విభాగంలో గుకేష్, హాకీ విభాగంలో హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెటిక్ విభాగంలో ప్రవీణ్ కుమార్, జ్యోతి జీవన్జీ, షూటింగ్ విభాగంలో మను భాకర్లు ఈ అవార్డులను అందుకున్నారు. 2024 श्री गुकेश डी, श्री गुकेश डी देश के सबसे उत्कृष्ट शतरंज खिलाड़ियों में से एक हैं। उन्होंने विश्व शतरंज 2024 में स्वर्ण पदक, शतरंज ओलंपियाड 2024 में टीम तथा व्यक्तिगत श्रेणी दोनों में स्वर्ण पदक हासिल किए हैं। श्री गुकेश डी को शतरंज खेल में उनकी उत्कृष्ट उपलब्धियों को मान्यता प्रदान करते हुए वर्ष 2024 के लिए मेजर ध्यानचंद खेल रत्न पुरस्कार प्रदान किया जाता है। श्री गुकेश डी। श्री हरमनप्रीत सिंह, श्री हरमनप्रीत सिंह देश के सबसे उत्कृष्ट हॉकी खिलाड़ियों में से एक हैं। उनकी उपलब्धियों में है 2024 ओलंपिक खेलों में कांस्य पदक, 2021 ओलंपिक खेलों में कांस्य पदक, 2023 19वें एशियाई खेलों में स्वर्ण पदक। श्री हरमनप्रीत सिंह को हॉकी के खेल में उनकी उत्कृष्ट उपलब्धियों को मान्यता प्रदान करते हुए वर्ष 2024 के लिए मेजर ध्यानचंद खेल रत्न पुरस्कार प्रदान किया जाता है। श्री हरमनप्रीत सिंह। इसके लिए मेजर ध्यानचंद खेल रत्न पुरस्कार प्रदान किया जाता है। श्री प्रवीण कुमार। के लिए श्रीमती दीपाली देशपांडे को द्रोणाचार्य पुरस्कार प्रदान किया जाता है। श्रीमती दीपाली देशपांडे। प्रदान करते हुए वर्ष 2024 के लिए अर्जुन पुरस्कार प्रदान किया जाता है। श्री राकेश कुमार।
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఐడిఎం ప్రాంగణాలను ఆయన ప్రారంభిస్తారు. శనివారం రాత్రి నేరుగా ఢిల్లీ నుంచి గన్నవరానికి చేరుకొని ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేసే విందులో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మంత్రులు రామ్మోహన్ నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తదితరులు పాల్గొంటారు. అమరావతి సచివాలయంలో కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో ధాన్యం సేకరణ చెల్లింపుల కొరకు ఏపీ మార్క్ ఫెడ్ కు 700 కోట్ల లోన్ తీసుకునేందుకు అనుమతి ఇవ్వనుంది. 62 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్తగా 62 అన్న క్యాంటీన్లు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నదికి కుడివైపున రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు 294 కోట్లకు మంత్రి మండలి అనుమతులు ఇవ్వనుంది. ప్రజలందరికీ ఇళ్ల పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు పట్టాలు ఇచ్చేందుకు విధి విధానాలు జారీకి కేబినెట్ మంత్రులు ఆమోదం తెలపనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా కార్మికులు నిరసన తెలియచేయడంతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో స్టీల్ ప్లాంట్ కు నిధులు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించడంతో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు తన నివాసం వద్ద స్టీల్ ప్లాంట్ కార్మికులతో కలిసి టపాసులు పేల్చి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్కు నిధులు కేటాయించడం చాలా ఆనందకరమైన విషయమని తెలిపారు. గత ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను నిర్లక్ష్యం చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుందని తెలిసి భూములు అమ్ముకొని వ్యాపారం చేసుకుందామని చూశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విన్నపం మేరకు కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కు సుమారుగా 11,500 కోట్ల నిధులు కేటాయించడంతో మళ్లీ స్టీల్ ప్లాంట్కి పూర్వ వైభవం వచ్చినట్టే అని సంతోషం వ్యక్తం చేశారు. చాలా ఆనందకరమైనటువంటి వార్త. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటిది ఒక సెంటిమెంట్. ఆంధ్రప్రదేశ్లో ఈ ఉక్కు పరిశ్రమ వచ్చిన తర్వాత ఎంతోమంది త్యాగాలతో ఏర్పడినటువంటి పరిశ్రమ, ఎంతోమందికి ఉపాధి ఆదాయాలు పెంచినటువంటి పరిశ్రమ. విశాఖ అనగానే గుర్తొచ్చేటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్. అలాంటి ప్లాంట్ గతంలో కూడా నేను పెంచుతున్న నియోజకవర్గం ఎమ్మెల్యే ఉండేటప్పుడు స్టీల్ ప్లాంట్ కూడా పరిధిలో ఉండేది. అప్పుడు కూడా BFRకి వెళ్తాం. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లోనే దాన్ని అడ్డుకోవడం, వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు ఆ రోజు ఎర్రనాయుడు గారు కూడా కేంద్రంలో ఉన్నట్టు ఇది ఒకసారి గుర్తు చేస్తున్నాం. అలా ఉంటుంది. మరి గత కొంతకాలంగా మీకు తెలుసు ప్లాంట్ అనేటువంటిది ఒక ప్రైవేటు పరం అవుతుంది, నష్టాల్లో ఉంది. ఈ పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత పాలకులు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆ భూములు అమ్మాలనేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఇంక పరిశ్రమ మూతపడుతుంది. 7,000 ఎకరాలు ఎవరైతే ఇక్కడ ఉండేటువంటి రైతులు భూములు ఇచ్చి ఆ ప్లాంట్కి వస్తే ఇక్కడ మా జీవితాలు బాగుంటాయనేటువంటి ఉద్దేశం ఇచ్చినటువంటి భూములు ఒక ఆదాయ వనరుగా మార్చుకుందాం అనేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ పరిశ్రమని నిలపాలనేటువంటి ఆలోచన చేయలేకపోతుంది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా ఒకటే చెప్పాం, ప్లాంట్ పరిరక్షణే మా ధ్యేయం అని చెప్పి ఆ రోజు చెప్పాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాం, అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకున్నాం. దానిలో భాగంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు అవ్వగానే ముందు 1,650 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఫుల్ కెపాసిటీతో ప్లాంట్ రన్ అవ్వడం ప్రారంభమైంది. ప్లాంట్ మూతపడుతుంది అనేటువంటి పరిస్థితి నుంచి ముందు ప్లాంట్ రన్ చేసేటువంటి పరిస్థితి తీసుకురావడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే పవర్కి సంబంధించినటువంటి బిల్స్ 3 నెలలకు ఒకసారి కట్టేదానికి 6 నెలల వరకు పరిమితినిచ్చి, అంటే ఒక 100 కోట్లు ఈ రాష్ట్రం నష్టపోతున్నా స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలనేటువంటి ఒక చిత్తశుద్ధి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి ఉండటం అనేటువంటిది మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నారు. మరి నిన్న జరిగింది కేంద్రంలో కేంద్ర కేబినెట్కి ఈరోజు ఆర్థిక సంఘం ఏదైతే సిఫార్సు చేసిందో కేబినెట్ ఆమోదం పొందుతూ 10,300 కోట్లని
అనౌన్స్ చేయడం జరిగింది. విధులలో అవినీతికి పాల్పడిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ను విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ నగర స్పెషల్ బ్రాంచ్ నందు విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ గంగరాజు క్రికెట్ బుకీలతో సంబంధాలు ఉన్నాయన్న విషయం తన దృష్టికి వచ్చింది అన్నారు. ప్రాథమిక విచారణలో హెడ్ కానిస్టేబుల్ కాల్ డేటాలోని ఫోన్ నంబర్ల ద్వారా గత 2 సంవత్సరాలుగా ఒక కేసు నందు నిందితులుగా ఉన్న క్రికెట్ బుకీ ముద్దాయిలతో గంగరాజుకి సంబంధాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించి నగర స్పెషల్ బ్రాంచ్ నందు హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న గంగరాజుని తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేశామని ఆయన గుర్తు చేశారు. నగర పోలీసు శాఖలో సిబ్బంది పూర్తి పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని ఆయన కోరారు. విధులలో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు, అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడినా తక్షణమే వారిపై కఠిన చర్యలు ఉంటాయని సిపి హెచ్చరించారు. ఇప్పుడు అవినీతి నిర్మూలన మా లక్ష్యం, కానీ ఇది టైం పడుతుంది. పూర్తిగా అవినీతి నిర్మూలించడం అంత ఈజీ పని కాదు. మేము ప్రయత్నం చేస్తున్నాం. చాలా వరకు మార్పు వచ్చిందని ప్రజలే మాకు చెప్తున్నారు. ఇంకా కొంత మార్పు రావాలి. త్వరలో ఆ మార్పు వస్తుందని నేను భావిస్తున్నాను. ప్రజలు పోలీసులు ఫిర్యాదు గెలడు సిఐ స్థాయి, ఎస్ఐ స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో స్పందించలేదు. ఏదైనా సిపి గారిని కలిస్తే మాకు న్యాయం జరుగుతుందని ఉద్దేశానికి వచ్చారు సార్. దాని మీద మీరే ఇప్పుడు ప్రజలకు నేను చెప్తున్నాం, ఫస్ట్ మీ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. తర్వాత అక్కడ న్యాయం జరగకపోతే నా దగ్గరికి రండి. కొందరు నేరుగా నా దగ్గరికి వస్తున్నారండి. కానీ నేను కూడా పర్వాలేదండి, మా దగ్గరికి వచ్చినా పోలీస్ స్టేషన్ వచ్చినా మేము కూడా మీ హెల్ప్ కోసమే ఉన్నాం కదా అని హెల్ప్ చేస్తున్నాం. ఇది మా ధర్మం, మా లక్ష్యం. ప్రజాసేవ మన ప్రతి పోలీస్ మ్యాన్కి, విమెన్కి అదే ఒకటే లక్ష్యం. సో మేము కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఒకవేళ ఏదైనా పోలీస్ స్టేషన్లో సరిగ్గా న్యాయం జరగకపోతే కూడా వాళ్ళు నేరుగా మా దగ్గరికి వస్తున్నారు. ప్రతి గ్రీవెన్స్కి ఫిర్యాదుల సంఖ్య బాగా పెరిగిపోతుంది. అది మీరు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ప్రజలు మా దగ్గరికి వస్తే న్యాయం జరుగుతుంది ఆ ఆశతో వస్తున్నారండి. సో మేము కూడా సాధ్యంత వరకు వాళ్లకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా నేను ఉన్నంతసేపు ప్రజలకు ఇలాగే సేవ చేస్తున్నామని మరొకసారి అందరికీ హామీ ఇస్తున్నాం. సార్, ప్రభుత్వ భూముల్లో ఎక్కువ రాజకీయ నాయకులు కబ్జాకు దిగుతున్నారు సార్. ఈ మధ్యన రెవెన్యూ సదస్సులు పెట్టడం వలన చాలామంది బయటకు వస్తున్నారు సార్. దాని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇది రెవెన్యూ విషయము. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి మా దగ్గరికి ఎటువంటి రెఫరెన్స్ వస్తే మేము వెంటనే స్పందిస్తున్నాం. అది కాకుండా మా భూమి కబ్జా చేశారని ఎవరైనా మా దగ్గరికి ఆ కంప్లైంట్ తీసుకొస్తే మా దగ్గర ప్రీ లిటిగేషన్ ఫోరం ఒకటి పెట్టాము. అక్కడ కూడా చాలా కేసెస్ మేము పరిష్కారం చేశాము. భవిష్యత్తులో కూడా అటువంటి ఇష్యూస్ మా దృష్టికి వస్తే మేము తగిన చర్య తీసుకుంటాం. ల్యాండ్ గ్రాబింగ్ ఎవరైనా చేసి ఉంటే మేము ల్యాండ్ గ్రాబర్ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాం, కేసు కాకుండా. సో ఖచ్చితంగా ల్యాండ్ గ్రాబర్స్ మీద కఠినమైన చర్య ఉంటుంది. తర్వాత ప్రతి ఆదివారం రౌడీ షీటర్స్కి కౌన్సిలింగ్ చేస్తున్నారు సార్. పూర్తి స్థాయిలో ఎవరు రావటం లేదు సార్. ఏదో సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు తప్ప వీళ్ళు పెద్ద పట్టించుకోవడం లేదు. దాని మీద కొంచెం ఇప్పుడు రౌడీ షీటర్ని కౌన్సిలింగ్ చేయడం ఒక స్టెప్ అన్నమాట. రౌడీస్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి అది మాకు బాగా తెలుసు. మీరు చూసి ఉంటారు లాస్ట్ 6-7 months నుండి రౌడీస్ ఎలా కంట్రోల్లో ఉన్నారు మన సిటీలో, మన నగరంలో. సో మాకు వేరే పద్ధతులు ఉన్నాయి, వేరే స్టెప్స్ మేము తీసుకుంటున్నాం. కొన్ని బయట చెప్తాము, కొన్ని చెప్పము. కానీ రౌడీస్ మాత్రం రౌడీజం చేయడానికి వెళ్ళలేదు. రౌడీజం చేయాలంటే ఈ నగరం నుండి పాడిపోవాలి. అది అందరికీ ఇంతకు ముందు కూడా చెప్పాము, ఇప్పుడు కూడా మరొకసారి స్పష్టంగా చెప్తున్నాం. సార్, ప్రభుత్వం ఐటీ హబ్ అని విశాఖపట్నం ఉంటుంది సార్, కానీ స్పా హబ్గా మారిపోయింది సార్ వైజాగ్. ఇప్పుడు స్పాలో చాలాసార్లు మేము రేడ్ చేసాము. క్రాస్ మెసేజింగ్ చేస్తూ ఉంటే మేము పట్టుకున్నాము, మేము కేసు కూడా పెట్టాము. మేము ఇలాగే దారులు కంటిన్యూ చేస్తాము. ఆ స్పా హబ్గా ఒకవేళ మారిపోయి ఉంటే అక్కడ కూడా ఎలా మార్పు తేవాలి మాకు తెలుసు. త్వరలో మీరు ఫలితం చూస్తారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది కానిస్టేబుల్ స్పాతో కొంతమంది అటాచ్మెంట్ ఉన్నారు సార్. ఏమైనా రైడింగ్కి వెళ్ళినప్పుడు ముందుగా వీళ్ళకి సమాచారం ఇవ్వడంతో ముందే క్లోజ్ చేస్తున్నారు సార్. అందుకే మేము ఇప్పుడు మా టాస్క్ ఫోర్స్ ద్వారా రేడ్ జరుపుతున్నాం. లోకల్ పోలీస్కి చెప్పడం లేదు, లోకల్ పోలీస్కి తెలియజేయడం లేదు. పూర్తిగా ఇండిపెండెంట్గా టాస్క్ ఫోర్స్ని పంపిస్తున్నాం.
ఫ్యూచర్లో కూడా టాస్క్ ఫోర్స్ ద్వారా దాడులు జరిపి ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగనీయకుండా చేస్తాం. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నష్టాల్లో ఉన్న ఉక్కు పరిశ్రమను మళ్లీ నిలబెట్టేందుకు 11,500 కోట్లతో భారీ ఉద్దీపన ప్యాకేజ్ ని ఆమోదం తెలిపింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఆపరేషన్ పేమెంట్స్ కోసం ఈ ప్యాకేజ్ ని వినియోగించనున్నారు. తాజా ఉద్దీపన ప్యాకేజీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కేంద్రంలో పెద్దలను కలిసిన ప్రతిసారి ఏపీ సీఎం చంద్రబాబు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రస్తావన తెస్తూ ప్లాంట్ ను గట్టెక్కించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఫలించి కేంద్రం సానుకూల నిర్ణయంతో ఏపీ ప్రజలకు శుభవార్తను వినిపించింది. సంక్రాంతి పండుగ ప్రత్యేక సర్వీసుల ద్వారా ఏపీఎస్ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్వగ్రామాలకు చేరుకునే ప్రయాణికుల కోసం జనవరి 8 నుంచి 13వ తేదీ వరకు దాదాపు 3,400 సర్వీసులను ఆర్టీసీ నడిపింది. అలాగే పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణానికి 16వ తేదీ నుంచి 20 వరకు 3,800 సర్వీసులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. మరోపక్క సంక్రాంతి పండుగకు నడిపే బస్సుల్లో ప్రయాణికులపై ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయమని సంస్థ ఎండీ ప్రకటించడంతో పాటు రాను పోను టికెట్లు ఒకేసారి బుక్ చేసుకున్న వారికి 10% రాయితీ కూడా కల్పించింది. ఈ క్రమంలో సంక్రాంతికి ప్రయాణికులను అధిక సంఖ్యలో తమ గమ్యస్థానాలకు చేరవేసి ఆర్టీసీ రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల మంది ప్రయాణాలు సాగించారు. తద్వారా ఆర్టీసీకి ఇప్పటి వరకు సుమారు 12 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ పండుగకు 12.5 కోట్ల ఆదాయం లక్ష్యంగా ఆర్టీసీ అంచనా వేసుకోగా సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికులు తిరుగు ప్రయాణాలు కొనసాగుతున్నందున మరింత ఆదాయం వస్తుందని ఆర్టీసీ భావిస్తోంది. గత ఏడాది రానుపోను కలిపి ఆర్టీసీకి 12 కోట్ల ఆదాయం వచ్చింది. గ్రామ వార్డు సచివాలయాల్లో సర్వీస్ రూల్స్ లేకుండానే ఇన్నాళ్లు పనిచేశారని, ఇప్పటి వరకు జాబ్ చార్ట్ సరిగా ఇవ్వలేదని డెమోక్రటిక్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పోలింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లుగా, సబ్ రిజిస్ట్రార్లుగా గత ప్రభుత్వం తమని నియమించిందని గుర్తు చేశారు. రేషనలైజేషన్ అనే దానికి తాము సమ్మతిస్తున్నామన్నారు. ఒక ఉద్యోగికి అనేక పనులిచ్చి సాయంత్రానికి పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వటం ఇబ్బందికరంగా ఉంటుందని మండిపడ్డారు. వెంటనే జాబ్ చార్టును ఇచ్చి సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సచివాలయంలో 2 సంవత్సరాలు సర్వీసు చేసిన వారికి నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, త్వరితగతిన ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గ్రామ వార్డు సచివాలయాలు ఎస్టాబ్లిష్ అయ్యి 5.5 years అవుతుంది. అయినప్పటికీ మొదటి నుంచి మేము స్టార్టింగ్ నుండి సర్వీస్ చేసినప్పుడు ఇప్పటి వరకు కూడా సర్వీస్ రూల్స్ లేకుండానే మేము సర్వీస్ చేసాము. తర్వాత సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేయమన్నప్పుడు కూడా మాకు ఫ్రేమ్ చేయలేదు. ఇప్పటివరకు జాబ్ చార్ట్ కూడా మాకు ఇంప్లిమెంటేషన్ అనేది క్లియర్గా లేదు. జాబ్ చార్ట్ కోసం కూడా అనేక సార్లు అడిగాము. ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ అని చెప్పి అన్నారు. ఇప్పుడైతే మేము స్పష్టంగా మా డిమాండ్స్ అడుగుతున్నాము. జాబ్ చార్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఉండాలి అనేది ఏ ఉద్యోగానికి అయితే మమ్మల్ని తీసుకున్నారో ఆ ఉద్యోగానికి మమ్మల్ని పరిమితం చేసి ప్రమోషన్ ఛానల్ అనేది కల్పించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఉద్యోగానికి స్పష్టమైన జాబ్ చార్టు అంటే రకరకాల డిపార్ట్మెంట్లు 19 డిపార్ట్మెంట్లు వాళ్ళు మా చేత మా సర్వీసులు చేయించుకుంటున్నారు. డిపార్ట్మెంట్ అనేది లేదు. మదర్ డిపార్ట్మెంట్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. తర్వాత ప్రమోషన్ ఏ శాఖలో కల్పిస్తారో అనేది కూడా మాకు మెన్షన్ చేయవలసి ఉంది. కాబట్టి గత ప్రభుత్వం మమ్మల్ని సేవల్ని అనేక రకాలుగా వినియోగించుకుంది. పోలింగ్ ఆఫీసర్లుగా, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లుగా, సబ్ రిజిస్టర్లుగా, తర్వాత జేఈలుగా అనేక రకాలుగా మమ్మల్ని సర్వీసుని ప్రజలకు వినియోగించారు. అయితే మేము అడుగుతుంది ఏంటంటే ప్రజలకు సర్వీసులు వినియోగించుకోవడానికి ఉన్న అర్హతలు మా దగ్గర ఉన్నప్పుడు అదేవిధంగా జీతం తీసుకోవడానికి కూడా మాకు అదే అర్హత ఉంది కదా అని మేము అడుగుతున్నాం. కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోమని ప్రమోషన్లో త్వరితగతిన ఇప్పుడు వరకు వినియోగించుకున్న దానికి కూడా మాకు ఎఫ్ఎస్సి కూడా ఇవ్వాలి ఇన్ఛార్జీల భారాలు. కాబట్టి మేము ఇన్ఛార్జీలు తొలగించాలి. ఇన్ఛార్జీలు వేస్తే కనుక ఎఫ్ఎస్సి ఇచ్చి అంటే ఇన్ఛార్జీలకి వచ్చే ఆ ఎఫ్ఎస్సిని ఇచ్చి ఇన్ఛార్జీలకి వేసుకోవాలి. ఇప్పుడు చేస్తున్న ఏఈలు కానీ తర్వాత ఏఈ కానీ ఆ ప్రమోషన్ అనేది వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సేవలు వినియోగించగలుగుతూ కోరుతున్నాను. నా పేరు బాజీ పఠాన్. నేను ఐక్యవేదిక జేఏసీ సెక్రటరీ జనరల్గా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో అత్యంత ఎక్కువ స్ట్రెంత్ కలిగినటువంటి ఒక ప్రభుత్వ విభాగము గ్రామ వార్డు సచివాలయాలు. ఈ గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని గత ప్రభుత్వం సృష్టించారు. వాటిని తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. కానీ వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జాబ్ చార్ట్ ఏంటో దాన్ని తయారు చేయడం అనేది మర్చిపోవడం వలన
కని బిడ్డని గాలి కొదిలేసినటువంటి చందంగా ఈరోజు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది పరిస్థితి మారిపోయింది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు ఆయన ఇక్కడ జరుగుతున్నటువంటి అసంబద్ధమైనటువంటి జాబ్ చార్ట్ అలాగే వర్క్ నేచర్ని అధ్యయనం చేసి దీన్ని రేషనలైజేషన్ చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన ఇచ్చున్నారు. దాన్ని గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. రేషనలైజేషన్ సరైనటువంటి నిర్ణయం. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని మేము ధన్యవాదాలు తెలియజేస్తూ అదే సందర్భంలో 2 సంవత్సరాలు అప్రెంటిస్ చేసినటువంటి ఏ ప్రభుత్వ శాఖల ఉద్యోగికైనా సరే నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వడం అనేటటువంటి ఆనవాయితీ. దాన్ని ఈ గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి కూడా అమలు చేయవలసిందిగా, అలాగే ఒక హెడ్ ఉండి కింద అనేక మంది సిబ్బంది ఉండి వాళ్లకు ఆర్డర్లు వేసి పనిచేయించుకోవడం అనేటటువంటిది మన ప్రభుత్వ విధానం. కానీ అనేక మంది పైన ఉండేటటువంటి ఆఫీసర్లు ఒక ఉద్యోగికి అనేకమైనటువంటి పనులు ఒకే సందర్భంలో ఇచ్చి సాయంత్రానికి ఈ పని కంప్లీట్ కావాలి అనే విధంగా ఆర్డర్స్ జారీ చేయడం, నా వర్క్ కంప్లీట్ కాకపోతే నేను చర్యలు తీసుకుంటానని ఒక విభాగానికి సంబంధించినటువంటి హెడ్, నా వర్క్ కంప్లీట్ కాకపోతే నేను చర్యలు తీసుకుంటాను, మీకు నోటీసులు ఇస్తానని, అలాగే సస్పెండ్లు చేసినటువంటి నోటీసులు ఇచ్చినటువంటి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సందర్భం ఉందని ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేయదలుచుకున్నాం. స్వతంత్ర పోరాటం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన త్యాగాలను ప్రతిబింబించేలా పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించారని పిసిసి రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. 1947లో దేశానికి స్వాతంత్రం రాలేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశ ద్రోహమే అని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం నూతన భవన ప్రారంభోత్సవంలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ వ్యవహారం టెర్రరిస్ట్ శైలిని, భాషను తలపిస్తుందని ఆరోపించారు. దేశం కోసం పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ జట్టులో భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఉందని అన్నారు. ఇందిరాగాంధీ శక్తిని స్ఫూర్తిగా తీసుకొని మతతత్వ పార్టీ అయిన బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పికి వ్యతిరేకంగా పోరాడి వాటిని ఓడిస్తామని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ న్యూఢిల్లీలో ఇనాగరేట్ చేయడం జరిగింది. దీనికి నామకరణం ఇందిరా భవన్ అని చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు నేను భాగం అవ్వడం చాలా సంతోషకరం. ఈ బిల్డింగు కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్గా ఇప్పటి నుంచి నిలవబోతుంది. ఇది ఒక బిల్డింగ్ మాత్రమే కాదు, ఇటుకలతో కట్టింది కాదు అని ఈ బిల్డింగ్ లోపల చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. దీని లోపల కాంగ్రెస్ లెగసీని అంతా ఎంత వివరంగా దృశ్యాలతో చూపించగలరో అద్భుతంగా, అందంగా చేయటం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ మ్యూజియం అని కూడా అనొచ్చేమో, అంత అద్భుతంగా చరిత్రనంతా, కాంగ్రెస్ పార్టీ చరిత్రనంతా దీంట్లో పొందుపరచడం జరిగింది. అసలు లోపల భాగం చూస్తే ఎంత దేశ స్వతంత్రం దగ్గర నుంచి, స్వాతంత్ర పోరాటం దగ్గర నుంచి దేశం పునాదులు, భారతదేశ పునాదులు వేయడం దగ్గర నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత వారి శ్రమను, వారి రక్తాన్ని ధారపోసారో, ఎంతమంది ప్రాణ త్యాగాలు చేశారో, ఎంతమంది కాంగ్రెస్ యోధులు, కార్యకర్తలు అన్ని త్యాగాలు చేస్తే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందో, ఆ తర్వాత కూడా మన దేశానికి పునాదులు వేసి రాజ్యాంగాన్ని నిర్మించి ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ నేషన్గా ఈరోజు భారతదేశం నిలబడింది అంటే దీనికి అంతటికీ కారణం కాంగ్రెస్ పార్టీ. ఆ చరిత్రనంతా లోపల గోడల మీద చూపించడం జరిగింది.
విశాఖకు చెందిన ప్రముఖ రచయిత, హేతువాది, సామాజిక కార్యకర్త, శరీర అవయవదాన ఉద్యమకారుడు ఎంవివి సత్యనారాయణ పార్థివ దేహాన్ని ఆంధ్ర మెడికల్ కాలేజీకి అందజేశారు. ఆయన మరణంతో విశాఖ సాహితీ లోకంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన అంతిమ కోరిక మేరకు వారి భార్య సత్యవతి, కుమార్తెలు శిరీష, సౌజన్య, ఇతర కుటుంబ సభ్యుల సహకారంతో సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ గూడూరు సీతా మహాలక్ష్మి ఆధ్వర్యంలో ఏఎంసీ సిబ్బందికి పార్థివ దేహం అందజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా శరీర అవయవ దాతల సంఘం సభ్యులు టి శ్రీరామూర్తి, జె రామప్రభు, పి హరిప్రసాద్, మంతెన వెంకట్రాజు, విజ్ఞానంద తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామం వద్ద గత రాత్రి అనుమానాస్పదంలో మృతి చెందిన మణితేజ మృతదేహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు నందిగామ మార్చురీలో పరిశీలించారు. తేజ తలపై రాడ్డుతో దాడి చేసినట్లు, గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇది రాజకీయ హత్యనని పలువురు అనుమానిస్తున్నారు. పోలీసులు దీనిపై సమగ్ర విచారణ జరపాలని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో విస్తరిస్తున్న చెడు పోస్టులకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి ప్రముఖ హీరో వెంకటేష్ మద్దతు పలికారు. దీని వలన కలిగే అనర్థాలు వివరిస్తూ ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సామాజిక మాధ్యమాలను మంచి విషయాలకే వినియోగిద్దామన్నారు. అసభ్య పదజాలాన్ని వాడొద్దని, అసత్య ప్రచారాలు చేయవద్దని, చెడు పోస్టులు పెట్టవద్దని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. సోషల్ మీడియాని మంచి విషయాల కోసం మాత్రమే యూజ్ చేద్దాం. డోంట్ మేక్ బ్యాడ్ కామెంట్స్ and don't share false news on social media. Post no evil. Make social media a positive experience. విశాఖ రైల్వే గ్రౌండ్స్ లో మార్వాడి క్రికెట్ లీగ్ సీజన్ 2 ఫైనల్ పోటీలు ఉత్కంఠ భరితంగా జరిగాయి. ఈ పోటీల్లో పరశురాం జట్టు విజేతగా నిలిచింది. ఈ నెల 12 నుంచి ఈ పోటీలు జరుగుతున్నాయి. ఈ టోర్నమెంట్ లో పూనా వారియర్స్, సొనాటా క్రికెట్ క్లబ్, గాజువాక క్రికెట్ క్లబ్, మహాకాళి 11 తదితర జట్లు పాల్గొన్నాయి. మహాకాళి ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. మహాకాళి 11, పరశురాం 11 జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. మొదట బ్యాటింగ్ కి దిగిన పరశురాం జట్టు 12 ఓవర్స్ లోనే 7 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మహాకాళి జట్టు లక్ష్య సాధనలో విఫలమైంది. 53 పరుగులకు ఆల్అౌట్ అయి ఓటమి చెందింది. ముగింపు కార్యక్రమంలో విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి విజేత అయిన పరశురాం జట్టుకు 41,000 నగదు పురస్కారం, ట్రోఫీ, ద్వితీయ విజేత మహాకాళి జట్టుకు 31,000 నగదు పురస్కారం, ట్రోఫీ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఠాగూర్ కర్నీ సింగ్ రాథోర్, వైజాగ్ సీపోర్ట్ ఎండి రాగం కిషోర్, మహాకాళి ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు పాల్గొన్నారు. విశాఖపట్నం నగరంలో మార్వాడి క్రికెట్ లీగ్ సీజన్ 2 సందర్భంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ జరిగింది. చాలా ఉల్లాసంగా, చాలా ఉత్సాహంగా అందరూ క్రికెట్ ఆడారని నేను చూశాను. 12 టీమ్స్ పాల్గొన్నారండి. అందులో ఈరోజు విన్నింగ్ టీమ్, రన్నర్స్ అప్ టీమ్, బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్ అందరికీ బహుమతులు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇదే స్ఫూర్తితో ఇలాగే క్రికెట్ లీగ్ జరుగుతుందని ఆశిస్తున్నాం. రాబోయే రోజుల్లో వేరే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లీగ్ కూడా పెట్టమని రిక్వెస్ట్ చేశాము. ఎందుకంటే ఈరోజు యువత ఆటలు ఆడి ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ అలర్ట్నెస్ పెంచొచ్చు, వ్యాధులు రానియకుండా ఆరోగ్యంగా బతకొచ్చు. ఆటలు మనకు చాలా ముఖ్యం. చదువుతో పాటు ఆటలు రెండు ఉండాలి బ్యాలెన్స్ పర్సనాలిటీ కోసం. సో ఈరోజు మార్వాడి యువత ముందుకు వచ్చి ఒక మంచి ఆదర్శంగా నిలిచిపోయారండి. ఇదే స్ఫూర్తితో ఫ్యూచర్లో కూడా క్రికెట్ లీగ్ జరుపుతారని నేను మార్వాడి కమ్యూనిటీకి, వైజాగ్ నగరంలో ఉన్న ప్రతి వ్యక్తికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫ్యూచర్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అన్ని విధంగా సహకారం, ఈ లీగ్ జరుపుతూ ఉంటే అన్ని విధంగా సహకారం ఇవ్వడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.